సడన్గా మా ఆయనకి ఆఫీస్లో వర్క్ ఉండడం వల్ల నేను ఒక్కదాన్నే హైదరాబాద్ నుండి పిల్లలైతే వచ్చేసాను. ఇక్కడ సింపుల్గా మెహందీ డిజైన్ వేసేసుకొని ఇక్కడ ఒక మ్యారేజ్ అటెండ్ అవ్వడానికి మెయిన్గా వచ్చేసామన్నమాట. మా మరిది వాళ్ళ మ్యారేజ్. ఇక్కడ మా మరిది వాళ్ళు కజిన్స్ అనమాట. పెళ్లి కూతుర్లు వచ్చేసి ఓన్ అక్క చెల్లెళ్ళు. సో ఈ మ్యారేజ్ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలని చెప్పి మా ఆయన సాటర్డే ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యి నైట్కి అంతా వచ్చేసారు. మళ్ళీ సండే నైట్కి అంతా వెళ్ళిపోయారనమాట. మా ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను ఇక్కడికైతే వచ్చేసాను అమ్మ వాళ్ళ ఇంటికి. అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మళ్ళీ ప్లాన్స్ ఉన్నాయి. మా తమ్ముడికి పాప పుట్టింది. సో పాపని ఇంకా చూడలేదనమాట. పాపకి 3 months అయ్యాయి. పేరు పెట్టే ప్రోగ్రామ్ ఉంటే మా అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు అందరం కలిసేసి వచ్చేసాము కదిరికి. కదిరిలో పాపకి చార్విక అని నేమ్ అయితే పెట్టారు. నిక్ నేమ్ వచ్చేసి చెర్రీ అని అయితే పెట్టారనమాట. మేనత్తనే పేరు పెట్టాలంట. సో దగ్గరలో నేనే ఉన్నాను వీడియో తీసుకుంటూ. ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు నా చెవిలో చెప్పితే నేను వచ్చేసి పాప చెవిలో చెప్పానమాట చార్విక అని చెప్పి. అలా 3 times చెప్పాలంట. సో అలా చెప్పేశాను. మేము వచ్చేసి ఇక్కడ టెంపుల్కి వచ్చేసిన తర్వాత మళ్ళీ మా ప్రోగ్రామ్ చేంజ్ అయింది. అందరం కలిసి మా నాన్న వాళ్ళ సొంత ఊరైన పులివెందుల దగ్గర ఉన్న లింగాలకైతే వచ్చేసాం. నా ఫాలోవర్స్ కొంతమంది నేను ఇన్స్టాలో అప్డేట్ చేస్తూ ఉంటాను కదా, అక్క మాది పులివెందుల మా ఇంటికి వచ్చేయండి, అక్క మాది కదిరి మా ఇంటికి వచ్చేయండి, అక్క మాది మదనపల్లి మా ఇంటికి వచ్చిందని చెప్పి అలా మెసేజ్ చేస్తున్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంటికి వచ్చిన తర్వాత అందరం ఇలా కలిసి భోజనం అయితే చేస్తాము. అదైతే నాకు చాలా నచ్చుతుంది. అందరం ఒకేసారి కలిసి తింటాం అనమాట. ఇక్కడికి లింగాలకు వస్తే మాత్రం మా చిన్ననాటి జ్ఞాపకాలు అలా గుర్తు చేసుకుంటూ టైం పాస్ అయితే చేస్తున్నాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి గైస్.